రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా దాదాపు 2.5 సంవత్సరాలలో కేసీఆర్ను రకరకాలుగా తిట్టిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టినా, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినా, రేవంత్ రెడ్డి ప్రోగ్రాం పెట్టినా, రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ పెట్టినా కేసీఆర్ తిట్టాలి. కేసీఆర్ని తిట్టకపోతే రేవంత్ రెడ్డికి పూట గడవదు. కేసీఆర్ ముచ్చట తీయకపోతే రేవంత్ రెడ్డి బహుశా అన్నం కూడా తినడేమో. రేవంత్ రెడ్డి అన్నం తింటుంటే కూడా ఇవాళ కేసీఆర్ని తిట్టలే, తిడితే మంచిగుండు, తిట్టిన తర్వాత తిందాం అనుకుంటాడేమో. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణను తీసుకురావడంలో కేసీఆర్ కూడా క్రియాశీలక పాత్ర పోషించిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చాలా పోరాటం చేసిండు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, వయసులో పెద్ద. కేసీఆర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే పోయింది అప్పటి నుండే రేవంత్ రెడ్డి విమర్శలు స్టార్ట్ చేసిండు. సరే, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి కేసీఆర్ని తిట్టిండో, విమర్శించిండో, లేకపోతే కేసీఆర్ని ప్రశ్నించిండో అంటే ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ని పొద్దుగాల లేస్తే విమర్శించడం ఏందండి? సాధారణంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శిస్తుంటారు. కానీ ఇక్కడ ఏందో తెలంగాణలో అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్షం వాళ్ళని విమర్శన చేస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ సాగు కోరుకున్నాడు, కేసీఆర్ను ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడు, కేసీఆర్ని బొంద పెడతాం, గోరి కడతాం, కేసీఆర్ పైన మట్టి కప్పుతాం, కేసీఆర్ను మొలవనీయం, కేసీఆర్ని కథం చేస్తాం, కేసీఆర్ ఉరిదీయాలే, కేసీఆర్ని కాళేశ్వరంలో నెట్టేయాలి, కేసీఆర్ని కాళేశ్వరంలో బొందబెట్టాలి. ఈ మాటలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? ఒక ముఖ్యమంత్రి ఎంత హుందాతనంతో మాట్లాడాలి, ఎంత అద్భుతంగా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుండంటే జనాలందరూ ఆసక్తిగా చూస్తారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు, ఏం అనౌన్స్ చేస్తాడు, రేవంత్ రెడ్డి జాబ్కు నోటిఫికేషన్లు ఇస్తాడా, పెన్షన్లు ఏమైనా ఇవ్వబోతున్నాడా, రైతు భరోసా ఏమైనా రిలీజ్ చేస్తాడా, రుణమాఫీ ఏమైనా చేయబోతున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకేమైనా 6 గ్యారెంటీలలో కొత్త పథకాలు ఏమైనా అనౌన్స్ చేస్తాడా? అసలు రేవంత్ రెడ్డి అలా ఏం మాట్లాడబోతుందని చెప్పి ముఖ్యమంత్రి మీటింగ్ వస్తుందంటే, ముఖ్యమంత్రి సభ నడుస్తుందంటే జనాలు టీవీ ముందు కూర్చోవాలి. రేవంత్ రెడ్డి లైవ్ అని చెప్పి ఫోన్లో పెట్టుకొని చూడాలి. రేవంత్ రెడ్డి మీటింగ్ ఎవ్వరు చూసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి సభ కూడా ఎవ్వరు చూసే పరిస్థితి లేదు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి బూతులు, రేవంత్ రెడ్డి మాటలు జనాలు వినలేకపోతున్నారు, జనాలు తీసుకోలేకపోతున్నారు. పొద్దుగాల లేతే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టుడు. రేవంత్ రెడ్డి ఏ సభలో అయినా, ఏ మీటింగ్లో అయినా కేసీఆర్ని తిట్టకపోతే రేవంత్ రెడ్డికి నడవదు. నాట్ ఓన్లీ తెలంగాణ, రేవంత్ రెడ్డి ఇంకెక్కడైనా వేరే మీటింగ్ పోయినా, వేరే దేశానికి పోయినా, వేరే రాష్ట్రానికి పోయినా రేవంత్ రెడ్డి ఏ మీటింగ్లో ఉన్నా కేసీఆర్ని తిడతారు. ఎందుకు తిడతారో అర్థం కాదు.